ఇవాళ ఏం చేశారండి మార్కెట్స్లో? నిన్న వేరు, ఇవాళ వేరు కదా. నిన్న ఓన్లీ ఇండైసెస్లోనే అప్ మూవ్ కనిపించింది. ఇవాళ ఇండైసెస్తో పాటు కొంతమంది పోర్ట్ఫోలియోస్లో కూడా అప్ మూవ్ అనేది కనిపించిందండి. నా పర్టికులర్ పోర్ట్ఫోలియోలో కొంచెం పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయింది. నిన్నటి మీద ఎక్కువ క్లోజ్ అయిందనమాట. నార్మల్గా చూసుకుంటే స్మాల్ క్యాప్స్ ఇవాళ అంతలా పెరగలేదు, బట్ మిడ్ క్యాప్స్ బాగా పెరిగాయి. సో నేనేమంటున్నానంటే, నిన్న మీ పోర్ట్ఫోలియో ఎక్కువ పెరగకన్నా ఇవాళ పోర్ట్ఫోలియోలో కొంత పెరుగుదల ఏమైనా వచ్చిందంటే మీరు అయితే లార్జ్ క్యాప్స్లో లేదంటే మిడ్ క్యాప్స్లో ఎక్కువగా పెట్టుకున్నట్టు అనమాట. అండ్ దట్ ఈస్ గుడ్. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం స్మాల్ క్యాప్స్కి అంత ఫ్యూచర్ లేదండి. జనరల్గా మార్కెట్ రికవరీ అవుతున్నప్పుడు ఫస్ట్ లార్జ్ క్యాప్స్లో రికవరీ బాగా వస్తూ ఉంటుంది, దాని తర్వాత మిడ్ క్యాప్స్లో రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే లార్జ్ క్యాప్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుపుకుంటూ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే కదా. సో అది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ బట్టి చూస్తుంటే నాకు ఇంకా అదే ఆ లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్యారలల్గా ఇప్పుడు కొంచెం మిడ్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయని అనిపిస్తుంది నాకు. సో ఇంకా స్మాల్ క్యాప్స్ రావడానికి టైం పడుతుంది. అండ్ ప్రతిరోజు కాదండి, వీక్లీ ఒకసారి మీరు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇదే investing.in లో ఈ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేస్తే వీక్లీ ఇవన్నీ కనబడుతుంది కదా. సరే, లాస్ట్ 1 monthగా చూద్దామండి. నిఫ్టీ 1.62% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 2.7% పెరిగింది. స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ చూడండి అక్కడక్కడే. స్మాల్ క్యాప్ 50 ఇండెక్స్లో చూస్తుంటే జస్ట్ 0.8% అలా పెరిగింది. మిడ్ క్యాప్స్లో చూస్తే ఇది 2 నుంచి 3.5% పెరిగింది. అదే కదా. సో ఇలా లాంగర్ టైం ట్రెండ్స్ చూస్తుంటే మీకు కొంచెం అర్థమవుతూ ఉంటుందండి. నేను ఇప్పుడు చెప్పిన థియరీ మీరు అబ్జర్వ్ చేయండి. రోజు వీడియోస్లో ఏదో కొత్త విషయం తెలుసుకుంటున్నాం అని చెప్తున్నారు కదండి, ఇవాళ వీడియోలో ఇది గమనించండి, బాగా అర్థం చేసుకోండి. నేనేం చెప్పానని ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి అండ్ ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇన్ థియరీగా జరిగేది అదే. రైట్. ఇవాళ మన మార్కెట్లో ఈ పాజిటివిటీకి రీజన్ ఒకలా చెప్పాలంటే గ్లోబల్ మార్కెట్స్ తాలూకా పాజిటివిటీ కూడా కారణం అండి. ఈ యూఎస్ షట్ డౌన్ ఏదైతే ఉన్నదో అఫీషియల్గా ఎండ్ అవ్వబోతుంది. ఇంకా దానికి అంటే జస్ట్ ఇంకొన్ని సిగ్నేచర్స్ అవన్నీ ఉండాల్సి ఉన్నదనమాట. అదంతా జస్ట్ ఒక నామక వాస్తే టైప్ అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. సో నిన్న మనం అనుకున్నట్టు ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద విషయాలు అనేది పక్కన పెట్టి మిగతా వాటి మీద అయితే సెనెట్ బిల్ పాస్ చేసేస్తుందని అనిపిస్తుందండి. సో ఆ గుడ్ న్యూస్ వల్ల యూఎస్ మార్కెట్స్ నిన్న పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా టెక్ స్టాక్స్లో చాలా మంచి అప్ మూవ్ అనేది వచ్చింది. అఫ్కోర్స్ దాని తాలూకా ఫ్యూచర్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనబడుతుంది, బట్ ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇంకా గోల్డ్ పరిస్థితి ఏంటండి, అలా మెల్లిమెల్లిగా చూసారా 4150కి వచ్చేసింది. మనం చెప్పుకున్నాం కదండి 4000 to 3950 అంతకన్నా కిందన సస్టైన్ అయితే అప్పుడు మనం భయపడతాం, దాని గురించి ఎక్కువ అనాలిసిస్ చేద్దాం. బట్ అప్పటి వరకు అదొక హెల్తీ పుల్ బ్యాక్ కిందే అనుకుందాం అని చెప్పుకున్నాం కదా. యూజ్ అయిందా లేదా ఆ అనాలిసిస్, మీకు యూజ్ అయిందా లేదా అండి? రైట్. ఇంకా బీహార్ ఎలక్షన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ తాలూకా డేటా వస్తుందండి. అంటే ఇవాళ మన మార్కెట్లో అప్ము దీనివల్ల కూడా కారణం అయి ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్లో అదే ఈ నితీష్ కుమార్ గారికి అదే బీజేపీ ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్స్ రావచ్చు అని అనిపిస్తుంది. చూద్దాం అదేంటనేది చూద్దాం. అండ్ అలాగే November 14th అంటే ఈ వీకెండ్న దీని తాలూకా రిజల్ట్స్ కూడా రానున్నాయండి. చెప్పాం కదా, ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది మార్కెట్స్ మీద. ఈ పాలిటిక్స్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపించబోతుందండి. సో ఇది కంపల్సరీగా ఫాలో అవుతూ ఉండాలి. ఈ ఎగ్జిట్ పోల్స్లో డేటా ఎలా వచ్చింది ఏంటి అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. సో నైట్ అయినా లేదంటే రేపు మార్నింగ్ ఒకసారి మీరు మార్కెట్లోకి వెళ్ళక ముందు అయినా సరే ఆ బీహార్ ఎలక్షన్స్ తాలూకా ఎగ్జిట్ పోల్స్ డేటా ఏం చెప్తుంది ఏంటి అనేది ఒకసారి చూసుకొని మార్కెట్లోకి వెళ్ళండి. ఓకే కదా. అండ్ అలాగే ఇవాళ ఈ టెనకో అండ్ ఎంవి ఫోటోవోల్టైక్ సోలార్ రిలేటెడ్ ఐపీఓ, ఈ 2 ఐపీఓస్ మీద అనాలిసిస్ వీడియో అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఫిజిక్స్ వాలా అండ్ ఈ వీడియో కూడా తప్పనిసరిగా చూసి అవి 2 కొన్ని ఓపెన్ అయ్యాయి అండ్ కొన్ని క్లోజ్ కూడా అయిపోతుంది ఒక 2 రోజుల్లో. సో కంపల్సరీగా ఈ వీడియోస్ అనేది చూడండి. ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఈ వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్. ఇంకా అమెరికా పరంగా మాట్లాడాలంటే అఫీషియల్ గా యూఎస్ తాలూకా షట్ డౌన్ ఎండ్ అయిపోతుందండి. నిన్న మనం మాట్లాడుకున్నట్టే కొన్ని విషయాలు అనేది పక్కన పెట్టి మిగతావి ఎండ్ చేసేస్తారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇవాళ వచ్చేస్తుందండి. ప్రెసిడెంట్ సైన్ చేయడం ఒకటి పెండింగ్ ఉన్నట్టున్నది. అతను కూడా సైన్ అనేది చేసేస్తే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని రీస్టార్ట్ అయిపోతాయి. ఫెడరల్ ఎంప్లాయీస్ కి అయిపోయిన సాలరీస్ అన్ని మళ్ళీ వచ్చేస్తాయి. సో ఎకనామిక్ రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల ఈక్విటీ మార్కెట్స్కి పాజిటివ్. అండ్ గోల్డ్ అని ఇలాంటివి ఏమైనా మీరు కొంచెం చూసినట్టు అంటే ఈ మధ్య పెరిగింది ఏదైతే ఉన్నదో అందులో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఎల్స్ అలా సైడ్ వేస్ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది కూడా ఈ యూఎస్ తాలూకా షట్ డౌన్ నిజంగా ఎండ్ అయిపోయిందా లేక ఇంకేమైనా ట్విస్ట్లు ఏమైనా వచ్చాయి ఏంటి అనేది మనం కొంచెం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసుకుందామండి. సో రేపు మార్నింగ్ మీరు మార్కెట్లోకి వెళ్ళకముందు ఈ విషయం కూడా చూడండి. రైట్. ఇంకా టాటా మోటార్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఈ డీమర్జర్ తాలూకా అనౌన్స్మెంట్ రికార్డ్ డేట్ కన్నా ముందు షేర్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంత అంటే ఒక 42% ఎంతో లాస్లో చూపిస్తూ ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఆ టైంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే. అండ్ రేపు మార్నింగ్న మీకు టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ తాలూకా షేర్స్ మీ డిమాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయండి. అదేందా లేదా, బ్యాక్ ఎండ్లో మీకు ఈ పాటికే షేర్స్ వచ్చేసి ఉండాలి. బట్ అఫీషియల్గా November 12th అంటే రేపు ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అవుతుంది. సో ఈ రెండు కలిపి అంటే టాటా
మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ప్లస్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ రెండు కలిపి 800 రూపీస్లో అలా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అలా జరగాలంటే ఏంటంటే ఇప్పుడు ఎంత 407 రూపీస్లో ఎంతో ట్రేడ్ అవుతున్నట్టున్నది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్. సో అది కూడా ఒక 400 రూపీస్లో, ఈ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ కూడా ఒక 400 రూపీస్లో లిస్ట్ అవ్వాలండి. ఒకవేళ అలాగైతే అదొక మంచి ప్రైస్ కింద లెక్క. బట్ ఆన్ అండ్ యావరేజ్గా అందరూ ఏంటంటే రెండు కలిపి 650, అంటే ఆ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ ఒక 650 రూపీస్ దగ్గర ఎక్కడో లిస్ట్ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు అనమాట. సో చూద్దామండి 250 రూపీస్ దగ్గర లిస్ట్ అవుతుందా లేక 400 రూపీస్ దగ్గర లిస్ట్ అవుతుందా ఏంటి అనేది చూడాలి. దాన్ని బట్టే మీ తాలూకు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ డిపెండ్ అవుతుందండి. ఎంతమంది ఎలిజిబుల్ అండి ఈ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ షేర్స్కి ఎంతమంది ఎలిజిబుల్గా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో పెద్ద తెలియదులండి, బట్ నార్త్ ఇండియాలో ఏంటంటే ఈ ఎల్పిజి సిలిండర్స్ అని అలాంటివి ఎవరు వాడరు అనమాట. మనకి పవర్ ఎలాగ లైన్స్ ద్వారా వస్తుందో ఈ కుకింగ్ గ్యాస్ అని ఇవి కూడా డిస్ట్రిబ్యూషన్ ద్వారా వస్తూ ఉంటుందండి, పైప్స్ ద్వారా వస్తూ ఉంటుంది. ఓకే కదా. నా వీటిలో కొన్ని గుడ్ న్యూస్ ఉన్నది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి పిఎన్జిఆర్బి అని ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏపీఎం అని చెప్పి ఓ దాన్ని అలొకేట్ చేశారండి. రీఅలొకేషన్ అనేది జరిగింది. ఏపీఎం అంటే అడ్మినిస్ట్రేడ్ ప్రైస్ మెకానిజం అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ తాలూకా రెగ్యులేటెడ్ ప్రైస్ కే దొరికే నేచురల్ గ్యాస్ టైప్, డొమెస్టిక్ నేచురల్ గ్యాస్. అదే కదా, చీప్ గా దొరుకుతూ ఉంటుంది. నార్మల్ గా చూసుకుంటే ఇది లేకపోతే ఏంటంటే ఇంచుమించు 60 రూపాయలు అలా దొరకాల్సిన గ్యాస్ ఇంచుమించు 80, అంటే నేను చెప్తుంది ఏంటంటే ఒక 40 to 60% అలా మార్జిన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అంటున్నారు. అదేందా, ఆ ఏపీఎం అనేది లేకపోతే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఎక్కువ ఇన్పుట్ ప్రైస్తో ఆ గ్యాస్ అనేది వస్తుంది, అండ్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వీళ్ళకి మార్జిన్స్ తగ్గుతాయి. బట్ ఈ ఏపీఎం ఉండడం వల్ల ఏంటంటే తక్కువ ప్రైస్కే వీళ్ళకి ఇన్పుట్ అనేది వస్తుంది. సో తర్వాత వీళ్ళు పంచిన తర్వాత వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ రావడం, లేదు అంటే ఒకవేళ వీళ్ళు డిస్కౌంట్స్ ఇస్తే వీళ్ళ తాలూకా వాల్యూమ్స్ ఎక్కువ పెరగడం, ఇలాంటివి ఏవో అవుతూ ఉంటాయండి. అండ్ అలాగే రీసెంట్గా చాలా చూసాం కదా, ఢిల్లీ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఢిల్లీలో ఈ పొగ అని ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో దీనివల్ల కంపల్సరీగా మళ్ళీ దీన్ని తీసుకొస్తారండి, క్లీనర్ ఫ్యూయల్ సిఎన్జీనే వాడాలి అని చెప్పి అంటారు, లేదంటే వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అని ఇలాంటివి ఏవో తీసుకొస్తూ ఉంటారు. సో ఈ న్యాచురల్ గ్యాస్ తాలూకా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కొంచెం పాజిటివ్ అయ్యేటట్టు కనబడుతుంది, సెంటిమెంట్స్ అయితే పాజిటివ్ అయ్యేటట్టు కనబడుతుందండి. సో అది యాడ్ చేసుకోండి మీరు. ఒకవేళ ఈ ఐజీఎల్ అని, ఎంజీఎల్ అని, చూడండి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అని, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అని, ఇలాంటి స్టాక్స్ కొంచెం రాడార్లో పెట్టుకోండి, మీరు రాడార్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఈ న్యూస్ ఎంతమంది చూసారండి? ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అది సే ఫర్ సపోజ్ వర్కింగ్ క్యాపిటల్ కోసం మేము ఈ ఫండ్స్ యూస్ చేస్తామని చెప్తుంటారు కొంతమంది, లేదు అంటే డెట్స్ రీపేమెంట్ చేస్తాం అని చెప్పి కొంతమంది అంటుంటారు, లేదు అంటే ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు తీసుకుంటున్నామని కొంతమంది అంటూ ఉంటారు. అవును కదా. సో ఇలా ఏవేవో చెప్పి డబ్బులు తీసుకొని ఆ పర్పస్కి కాకుండా ఈ డబ్బుల్ని సింఫనీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు, అంటే డైవర్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారండి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన కంపెనీస్. దాన్ని సెబీ పట్టుకుందనమాట. అండ్ ఆ పర్టికులర్ కంపెనీ అయితే ఒక 100 కోట్లు ఫండ్ డైవర్ట్ చేసినట్టు తెలుస్తుంది. బట్ మిగతావన్నీ చూసుకుంటే ఇంచుమించు 560 కోట్ల రూపాయలు ఇలాగే మిస్యూజ్ చేశారని తెలుస్తుందండి. మిస్యూజ్ అంటే ఏం లేదు, వీళ్ళకి సే ఫర్ సపోజ్ ఒక కాంట్రాక్టర్ లేదంటే ఒక సప్లయర్తో టైప్ పెట్టుకుంటారు, బాబు నేను నీ దగ్గర నుంచి 100 రూపాయల తాలూకు సామాన్లు తీసుకుంటాను, బట్ నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను, సో నీకు ఎక్స్ట్రా 900 నేను ఇస్తున్నాను కాబట్టి అందులో ఒక 100 రూపాయలు నువ్వు పెట్టుకుని మిగతా 800 నాకు వేరే రూట్ ద్వారా డబ్బులు ఇచ్చేయని చెప్పడం, లేదు అంటే మెల్లిమెల్లిగా వేరేలాగా వీళ్ళ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇలా ఫండ్స్ డైవర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓన్ బెనిఫిట్స్ కోసం ఫండ్స్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకేనండి ఎస్ఎంఈ ఐపీఎస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండాలి. సార్ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ఎలాంటి అవ్వ అంటే ఛాన్స్ ఉన్నది, అయ్యే ఛాన్స్ ఉన్నది, బట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఎస్ఎంఈ ఐపీఓస్లో ఎక్కువ ఉంటుందండి, అలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి అనొచ్చు, ఇప్పుడు వాళ్ళు ఫండ్ డైవర్ట్ చేస్తే నాకేంటండి ప్రాబ్లం అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చూసుకోండి, మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఐపీఓ ద్వారా ఒక 1000 కోట్లు తీసుకున్నారు, ఆ 1000 కోట్లని ఫండ్ డైవర్ట్ చేసి వేరే వాటికి యూజ్ చేసుకున్నారనే న్యూస్ వస్తే ఆ స్టాక్ ప్రైసెస్ ఎంతలా ఫాలో అయితే ఆలోచించుకోండి మీరు. సో లాస్ అవుతారు మీరు. అందుకనే చెప్తున్నా అండి, ఎస్ఎంఈ ఐపీఓస్ అనేది కొంచెం దూరంగా ఉండడం బెస్ట్. మనం చేస్తున్న వీడియోస్లో చాలా మంది అప్పుడప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారండి, ఎస్ఎంఈ ఐపీఓస్ కూడా కవర్ చేస్తూ ఉండండి అని చెప్పి. బట్ వద్దనమాట, అందుకనే మెయిన్ బోర్డ్ ఐపీఓస్ వరకే ఉందామండి. రైట్. ఇంకా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. నార్మల్గా చెప్తున్నాను, కాంటెక్స్ట్ ఏంటని చెప్తున్నాను. ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి, అంటే ఈ జేఎస్డబ్ల్యూ గ్రూప్కి సిమెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి కదా. అవన్నీ కంపల్సరీగా ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్న విషయాలే. నౌ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం అని చెప్పలేం కదండి, బట్ ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్లాంట్స్లో లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని కమిషన్ చేసింది కర్ణాటకలో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పటికీ సంవత్సరానికి 3500 మెట్రిక్ టన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే స్కేల్ని సంపాదించిందండి. సో నా దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి డీకార్బనైజేషన్, వీళ్ళవి ఏవైతే సిమెంట్ ప్లాంట్స్, స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయో వాటికి ఈ గ్రీన్ హైడ్రోజన్నే సప్లై చేస్తూ ఈఎస్జీ నామ్స్ ఫాలో అవుతున్నట్టు చేయొచ్చు. అంటే ఎన్విరాన్మెంట్ని తక్కువ నాశనం చేస్తూ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అనమాట, స్టీల్ అని, సిమెంట్ అని. రేపు పొద్దున ఎక్కడి నుంచి అడిగెళ్తే సో దానివల్ల ఈఎస్జీ నామ్స్ పెరుగుతాయి. సో దానివల్ల ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది రావచ్చు అనమాట.
రెండు, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువ సప్లై చేస్తున్న వాళ్ళకి పిఎల్ఐ బెనిఫిట్స్ ఉంటాయని గవర్నమెంట్ ముందే చెప్పింది. సో దాని తాలూకా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మూడు, బయట కూడా వీరు అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అనేది యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే పెద్ద డిమాండ్లో లేనిదైనా సరే ఫ్యూచర్లో మేబీ ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. సో గ్రీన్ హైడ్రోజన్ తాలూకా యూసేజ్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుందేమో. ఆ టైంలో ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది కదండి, ఒప్పుకుంటారా లేదా? సో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి, అది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా కోసం మాట్లాడుకోవాలండి. రిజల్ట్స్ అయితే వచ్చాయి. అయితే దానికన్నా ముందు ఈ 4Gలో ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి సమ్ 4,000 crores ఎంతో అమౌంట్ రేస్ చేస్తామంటున్నారు. దాంతో ఏంటంటే 90% ఆఫ్ ద స్పెక్ట్రమ్ వాళ్ళ తాలూకా బిజినెస్ ఏదైతే ఉన్నదో అది 4G కన్వర్ట్ చేసుకుంటామంటున్నారు. అదొకటి ఉన్నది. అండ్ ఏజీఆర్ జ్యూస్ ఏదైతే ఉన్నదో దానికోసం కూడా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చేటట్టే ఉన్నాయి అంటున్నారు. సో ఆ న్యూస్ మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్తున్నానండి. వీళ్ళ తాలూకా రెవెన్యూస్ పరంగా మాట్లాడుకుంటే ఫ్లాటిష్గానే వచ్చాయి. Q2 of FY25తో పోల్చుకుంటే ఫ్లాటిష్గానే వచ్చిందండి. అయితే లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నారో డౌన్ అయ్యాయి. ఇప్పటికీ లాస్లో ఉన్నారు వీళ్ళు, బట్ ఆ లాసెస్ నారో డౌన్ అయ్యాయండి. ఓకే కదా. సో దానివల్ల మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకున్నట్టు ఉన్నది. కొంచెం వేళ పెరిగింది, పెరగడం అయితే పెరిగింది. అండ్ నేనేం చెప్పుకున్నామండి, ఇవన్నీ ఈ రెవెన్యూ అని ప్రాఫిట్స్ అని వీటన్నిటితో పాటు ARPU కంపల్సరీగా చూడాలి అని చెప్పాం కదా. కస్టమర్ తాలూకా ARPU 166 నుంచి 180 రూపీస్కి వెళ్ళిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్లో చూసుకుంటే 8.7% గ్రో అయింది, విచ్ ఇస్ అ గుడ్ సైన్. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ చూసినా సరే 131 నుంచి 142కి వెళ్ళింది. బట్ అంటే మార్కెట్ ఒకటి మైండ్లో పెట్టేసుకుంది ఏంటంటే లాంగ్ టర్మ్ సర్వైవల్ స్టోరీ మాత్రం కంపల్సరీగా ఉంటుంది స్టాక్లో అంటున్నారండి. ఇప్పటికీ ఏంటంటే ఓలియోగోపోలీ అంటారు, అంటే పోనీ డియోపోలీ అనుకోండి. డియోపోలీ అంటే ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ జియో ఈ రెండు మాత్రమే టెలికాం సెక్టర్లో ఉంటే డియోపోలీ మెయింటైన్ చేస్తారు. ఇద్దరు రాత్రిపూట ఫోన్ చేసేసుకొని రేపటి నుంచి ఎలా పెంచేద్దాం అలా పెంచేద్దాం రేట్లు అనుకుంటారు అనే భయం వల్ల ఏంటంటే కంపల్సరీగా ఆ థర్డ్ మెంబర్ని కూడా ఉంచుతున్నారు అన్నమాట. దీన్ని లైఫ్లో ఉంచడానికి కారణం అదే. సో దీని తాలూకా వోడాఫోన్ ఐడియా తాలూకా లాంగ్ టర్మ్ సర్వైవల్ స్టోరీ మీద డౌట్ లేదు, ఇప్పటికి ఎవరికి అంతలా డౌట్స్ లేవండి. అయితే ఆ ఫండింగ్ ఎంతలా వస్తుంది, డెట్ వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు తగ్గుతుంది, ఎంతవరకు కట్టాలి వీళ్ళు, అండ్ వీళ్ళ తాలూకా ARPU ఎంతలా పెరుగుతుంది, రేపు పొద్దున ప్రాఫిట్స్లోకి వస్తారా లేదా, ఇలాంటి వాటి మీద స్పెక్యులేషన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. సో ఏది చూసినా సరే స్పెక్యులేటివ్ నేచర్ మీద నడుస్తున్న స్టాకే అండ్ హై రిస్క్ హై మానిటరింగ్ రిక్వైర్మెంట్ ఫీల్డ్లో ఉన్న స్టాకే అండి ఇది. నెక్స్ట్ ఇంకా జైడ్యూస్ గురించి మాట్లాడితే, జైడ్యూస్ వాళ్ళు ఒక రేర్ ఫీట్ అచీవ్ చేశారు. జనరల్గా చూసుకుంటే చైనా నుంచి ఏ కంట్రీకైనా మెటీరియల్ అయినా లేకపోతే మెడిసిన్స్ అయినా వెళ్తుంటాయి, కానీ ఈ జైడూస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు చైనా మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నారండి. ఇది చూడండి, వెన్లా వ్యాక్సిన్ అంటే ఏదో, ఇదేంటంటే డిప్రెషన్ తాలూకా ట్యాబ్లెట్స్ అనుకోండి, యాంగ్జైటీ అని, మెంటల్ హెల్త్ కండిషన్స్ అని, ఇలాంటివి తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ అనమాట. ఇవి చైనాలో సప్లై చేయడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చేసిందండి. ఇప్పుడు మొత్తం వరల్డ్ పరంగా చూసుకుంటే ఎక్కువ మంది మాత్రలు మింగేది యూఎస్లోని, అండ్ దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ అనేది చైనా అండి. అవునా, చైనా ఈజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫార్మా మార్కెట్. సో అలాంటి మార్కెట్లోకి జైడూస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి ఎంట్రీ దొరికింది అంటే అదొక చాలా మంచి విషయం అండి. సో దానికి మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది, జైడూస్ లైఫ్ సైన్సెస్ కోసం కొంచెం పాజిటివ్గా తీసుకుంటుందండి. అదే ఇక్కడి నుంచి బాగా పెరిగిపోతుందా అంటే వీళ్ళు ఏదో టార్గెట్ ఇస్తున్నారు. ICICI సెక్యూరిటీస్ వాళ్ళు అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గరలోనే టార్గెట్ ప్రైస్ ఇచ్చారండి. బట్ అంటే లాంగ్ టర్మ్ పరంగా చెప్పాలి అంటే మీరు ఒకవేళ ఈ కంపెనీని ఏమైనా అనాలిసిస్ చేస్తున్నట్టుంటే ఇది కూడా మీరు మైండ్లో పెట్టి, బట్ షార్ట్ టర్మ్ పరంగా అయితే టార్గెట్ ప్రైస్ ఆల్రెడీ రీచ్ అయినట్టు చూపిస్తుంది. రైట్, ఇంకా బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీని తాలూకా రిజల్ట్స్ అవన్నీ వచ్చాయి, మీరు చూసే ఉంటారు కదా. Q2 రిజల్ట్స్ ఒకేష్గా ఉన్నది, బట్ గైడెన్స్ ఏదైతే ఉన్నదో అంటే మేనేజ్మెంట్ వచ్చి నెక్స్ట్ క్వార్టర్ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తూ ఉంటారు కదా, అక్కడ కొంచెం మార్కెట్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. మేము స్లోగా గ్రో అవుతామేమో అని మాకు అనిపిస్తుంది అన్నట్టు చెప్పేసిందండి. అదే కదా. సో దానివల్ల ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఇవాళ ఎక్కువ ఫాలో అయింది. ఇది బజాజ్ ఫైనాన్స్ తాలూకా స్క్రీనర్ వెబ్సైట్లో ఫైనాన్షియల్స్ అండి. ఈ బజాజ్ ఫైనాన్స్ ఇంతలా పెరగడానికి చార్ట్ పరంగా చూసినా సరే మీకు తెలుస్తుందండి. ఎక్కడో ఉన్న స్టాక్ చూడండి, మ్యాక్సిమంలో చూడాలంటే ఎక్కడో ₹6 ఉన్న స్టాక్ ₹1,200 దగ్గరికి కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇంత అలా పెరిగింది చెప్పండి. మిగతా వాటితో పోల్చుకుంటే ఏంటి, మిగతా కంపెనీస్ సేమ్ ఉన్న కంపెనీస్తో పోల్చుకుంటే ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి. పోనీ ఇక్కడ కిందకి వెళ్తాను, చెప్పమంటారా? అది ఇక్కడండి. లాస్ట్ 10 yearsగా చూసుకుంటే కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 32%. అఫ్కోర్స్ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కొంచెం తగ్గుతూ ఉన్నది, బట్ మొత్తం మీద చూసుకుంటే మాత్రం 32% CAGRతో గ్రో అయిందండి ప్రాఫిట్ అనేది. మిగతా కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా క్యాపిటల్ అనేది రీసెంట్గా వచ్చింది. సరే, శ్రీరామ్ ఫైనాన్స్ చూద్దామండి. చూడండి, లాస్ట్ 10 years తాలూకా గ్రోత్ 23%, ఈ మధ్య కొంచెం పెరుగుతున్నది. అలాగే చోళమండలం చూడండి, లాస్ట్ 10 years తాలూకా గ్రోత్ 25%, ఇందాక ఎంత చూసాం మనం, అది 32%. ముత్తూట్ ఫైనాన్స్ లాస్ట్ 10 years తాలూకా గ్రోత్ 23%. సో అర్థమైందా మీకు? ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ తాలూకా మోట్ లేదంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అర్థమైందా లేదా? ప్రాఫిట్ గ్రోత్ అంతలా పెరుగుతూ వెళ్ళిందండి, అండ్ ROE కూడా అంతలా పెంచుకుంటూ వెళ్ళారు వీళ్ళు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చి మేము అంతలా గ్రో అవ్వలేము, మా తాలూకా కాస్ట్ కూడా కొంచెం పెరుగుతూ ఉన్నది, మాకు MSME సెక్టర్లో స్ట్రెస్ అనేది ఎక్కువ వచ్చింది, అక్కడ మాకు డిఫాల్ట్ రిస్క్ అనేది పెరుగుతూ ఉన్నది, ఇలాంటివి చెప్పినప్పుడు మరి మార్కెట్ నెగిటివ్గా తీసుకోదా చెప్పండి.
సో ఎనీవేస్ ఇప్పుడు అనలిస్టులు కూడా అంటుంది ఏంటంటే ఇది ఒకవేళ ఎక్కువ ఫాల్ అయితే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. బట్ అంటే ఇప్పటి వరకు ఎంతలా పెరిగిందో మళ్ళీ ఫ్యూచర్లో కూడా అంతలా పెరగాలని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో చూడండి, ఇక్కడ మీరు చూసినా సరే అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఇదే కాదు, ఇక్కడ చూసినా మీకు అర్థమైపోతుంది. ఇది ట్రెండ్ లైన్లో ఇచ్చిన డేటా అండి. అంటే కొంచెం దాన్ని ఏమంటారు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ బాగుంటుంది అనమాట. నెట్ ప్రాఫిట్ యాన్యువల్ పరంగా చూస్తే ఇక్కడ చూడండి ఎంతలా పెరుగుకుంటూ వచ్చింది. దీని తాలూకా ట్రజెక్టరీ చూసారు ఎంతలా పెరుగుతూ వచ్చింది. దాని తర్వాత కొంచెం సాఫ్ట్ అండ్ అయ్యింది. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చినట్టు. సో చూడాలి నెక్స్ట్ క్వార్టర్స్ ఆర్ నెక్స్ట్ యాన్యువల్ కూడా అలా చూసుకుని మరి అంతలాగా ప్రాఫిట్స్ అంటే ఆ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ ఇంతలా పెరుగుతాయా అనేది నమ్మకం పెట్టుకోలేము మరి అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ కూడా అంతే కదండి. సో ఇప్పటి వరకు ఎంత పెరిగిందో మరి అంతలా పెరిగిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ స్టిల్ అనలిస్టులు అయితే కొంచెం పాజిటివ్గా ఉండొచ్చు అంటున్నారండి. సో చూడండి, మీరు చూడండి. ఇదండి ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. జై హింద్.